హలో అందరికీ. నేను స్వరాలి. 'రామాలోసు సీత' 20వ భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆగండి. స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న మాట. ఈరోజు ఎపిసోడ్‌లో మీరందరూ కోరుకుంటున్నట్టుగా సీతారాములు మరింతగా దగ్గరవ్వబోతున్నారు. లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తను చేయని తప్పుకు శిక్ష వేస్తున్నట్టు సీతు అతనితో మాట్లాడకుండా వెళ్ళిపోవడం రామ్‌కి చాలా బాధగా అనిపించింది. కానీ అతనికి అర్థం కాని విషయం ఏమిటి అంటే తను కూడా సీతు పట్ల ఇన్ని రోజులు అలాగే ప్రవర్తిస్తూ వస్తున్నాడు. అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేయడం కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు సనా, సీతు ఇద్దరూ ఫుడ్ సర్వ్ చేయడం ప్రారంభించారు. వాళ్ళ పెళ్ళైన తర్వాత రామ్ ఈ రోజే అందరితో కలిసి భోజనం చేస్తున్నాడు. దానికి కారణం కూడా సీతు. సీతుకి ఎలాగైనా తన మనసులో మాట అర్థమయ్యేలా చెప్పే అవకాశం కోసం అతను ఎదురు చూస్తున్నాడు. అయ్యో! ఏంటిది సీతూ? ఈ వంకాయ అంటే నాకిష్టం లేదని నీకు తెలుసు కదా! మరలాంటప్పుడు ఇదెందుకు చేశావు? రామ్, చూడు సీతు ఇదంతా ఎందుకు చేస్తోందో? నా మీద ఏదో రకంగా పగ తీర్చుకోవాలని చూస్తోంది. అందుకే నేను తినను అని తెలిసినా కూడా వంకాయే వండింది అని కంప్లైంట్ చేసింది శిల్ప. దానికి రామ్ తనని ఏమైనా అంటాడేమోనని సీతు ఏమీ మాట్లాడకుండా నిలబడింది. అతను ఒక్క క్షణం ఆమె వైపు చూసి, "నువ్వు కూడా కూర్చొని తిను" అన్నాడు. ఆ మాట విన్న సీతు మాత్రమే కాదు, శిల్ప కూడా షాక్ అయింది. రామ్, నేను ఆమె గురించి కంప్లైంట్ చేస్తున్నాను. నువ్వేంటి ఆమెని ఫుడ్ తినమని అడుగుతున్నావు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? అని కొంచెం కోపంగానే అన్నది శిల్ప. శిల్ప, నీకు వంకాయ ఇష్టం లేకపోతే అది తినకు. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. అవి తిను. మనందరం కూర్చొని తింటూ ఉంటే తను మాత్రం ఎందుకు తినకుండా ఉండాలి? అందుకే మనతో పాటు తినమన్నాను అన్నాడు రామ్. రామ్ చెప్పిన సమాధానం విన్న శిల్ప సీతు వైపు కోపంగా చూసింది. రామ్ తన పక్క ప్లేస్ చూపిస్తూ, ఎందుకలా నిలబడున్నావు? కూర్చొని తిను అని సైగ చేశాడు. లేదు సార్, నేను తర్వాత తింటాను. ముందు మీరంతా తినండి అని చెప్పింది సీతు. ఏయ్, నేను చెప్తున్నాను కదా కూర్చొని తిను అని గట్టిగా అన్నాడు రామ్. అంతలో రామ్ తల్లి సుమిత్రాదేవి కలగజేసుకొని, ఎవరికి ఆకలేస్తే వాళ్ళు తింటారు. నువ్వెందుకు రామ్ దానికంతగా ఫీలవుతున్నావు? ముందు నువ్వు తిను అని అరిచింది. సీతు అంత మొండిగా ఉండడంతో రామ్‌కి ఆమెపై కోపం వచ్చింది. అందరూ భోజనం ముగించి తమ తమ గదుల్లోకి వెళ్లారు. రామ్ కూడా ఆఫీస్‌కి బయలుదేరి కిందకొచ్చాడు. రామ్ కారుని క్లీన్ చేస్తున్న సీతు కారు హ్యాండిల్ చేతికి తగలడంతో అబ్బా అని నొప్పితో చెయ్యి వెనక్కి తీసుకుంది. సరిగ్గా అప్పుడే రామ్ అక్కడికి వచ్చాడు. అతనిని చూడగానే సైలెంట్ అయిపోయింది సీతు. అప్పుడే ఆమె చేతికి గాయమైంది అన్న సంగతి అతనికి గుర్తొచ్చింది. ఓహో! మేడం గారి చేతికి గాయమైంది కదూ! అందుకే నేను తినమన్నప్పుడు తను తినలేదనుకుంటా. ఇప్పుడు కూడా పాపం తిన్నదో లేదో అని మనసులో అనుకున్నాడు రామ్. అతని మనసులో ఆమెపై కొండంత ప్రేమ ఉన్నా కాస్త కఠినంగా వచ్చి కారెక్కు అని గంభీరంగా అన్నాడు రామ్. సీతు అతనలా ఆదేశిస్తాడని ఊహించలేదు. అందుకే అయోమయంగా "న్ నేనా?" అని అడిగింది. "ఇక్కడ ఇంకెవరైనా ఉన్నారా?" అని అడిగాడు రామ్. లేరు అన్నట్లుగా తల ఊపింది సీతు. మరి ఇంకెవరితో మాట్లాడుతున్నా నేను? వచ్చి కారెక్కు అని అరిచినట్లే చెప్పాడు రామ్. అయితే సార్ నేను అని సీతు నసిగింది. సీతు తనని సార్ అని పిలవడంతో రామ్ మండిపడ్డాడు. ఎన్నిసార్లు చెప్పాలి నిన్ను సార్ అని పిలవద్దని? నిన్నే కారెక్కమని చెప్తున్నాను ఎక్కు అన్నాడు రామ్. అతని కోపం చూసిన సీతు ఏమీ మాట్లాడలేదు. ఆమె సైలెంట్‌గా వచ్చి కారెక్కింది. ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తనను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో సీతూకి అర్థం కాలేదు.
ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్ అని అడిగింది సీతు. ఎక్కడికి తీసుకెళ్తే నీకెందుకు? నువ్వు సైలెంట్‌గా కూర్చో అన్నాడు రామ్. అది కాదు సార్. మీరు పిలిచారని నేను ఉన్న ఫలంగా వచ్చేశాను. ఎక్కడికైనా ముఖ్యమైన ప్లేస్‌కి వెళ్ళేటట్లయితే నేను వేసుకున్న డ్రెస్ అంతగా బాలేదు కదా! అందుకే అడుగుతున్నాను అన్నది సీతు. రామ్ ఆమె వైపు పైకి కిందకి ఎగాదిగా చూశాడు. ఆమె ఏ డ్రెస్ వేసుకున్నా అతని కళ్ళకి అందంగానే కనిపించింది. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా బానే ఉంటావు. అసలు డ్రెస్ లేకపోయినా బానే ఉంటావు అని మెల్లగా తనలో తనే గొణుక్కున్నాడు రామ్. సార్, ఇప్పుడు మీరేదైనా అన్నారా అని సీతు అయోమయంగా అడిగింది. లేదు లేదు, ఏమీ లేదు. నీకు ఈ డ్రెస్ బాగానే ఉందిలే అన్నాడు రామ్. అతనలా చెప్పేటప్పటికి ఇక సీతు సైలెంట్‌గా కూర్చుంది. ఆమె ఆ తర్వాత ఏమీ మాట్లాడలేదు. కారు నేరుగా రామ్ ఆఫీస్‌కి వచ్చింది. నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చాడు అని సీతు ఆలోచిస్తూ కూర్చొనే ఉంది. అతను కారు దిగి డోర్ తెరిచి, మేడం, కారు దిగొస్తారా లేకపోతే సెల్యూట్ కూడా కొట్టాలా అని వెటకారంగా అన్నాడు రామ్. అతని మాటలతో సడన్ గా ఈ లోకంలోకి వచ్చింది. గబగబా కారు దిగి అతని వెనకనే నడిచింది. రామ్ ఆఫీసులోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళ స్టాఫ్ అంతా లేచి అతనిని విష్ చేయడం స్టార్ట్ చేశారు. సీతతో కలిసి వస్తున్న రామ్ని చూసి వాళ్ళల్లో వాళ్ళే గుసగుసగా మాట్లాడుకున్నారు. సీతుకి తన అవతారం చూసి చాలా సిగ్గుగా అనిపించింది. ఇంత పెద్ద ఆఫీసులో నేనిలా సింపుల్ డ్రెస్‌లో వస్తుంటే వీళ్ళంతా నా గురించి ఏమనుకుంటారో అని కంగారు పడింది. కానీ వాళ్ళంతా ఆమెను రామ్‌కి వైఫ్‌గానే చూశారు. ఇవేమీ పట్టించుకొని రామ్ మాత్రం ఆమెను తన క్యాబిన్‌లోకి తీసుకొని వెళ్ళాడు. ఇంటర్కామ్ ద్వారా షీలాకు కాల్ చేశాడు. అతని కాల్ చూడగానే షీలా మనసులో, హా! సైతాన్ ఈరోజు నన్ను ఏ రూపంలో వచ్చి పట్టుకుంటుందో! భగవంతుడా! ఈయన నాకు ఫోన్ చేస్తున్నాడు. మళ్ళీ నేను చేసిన వాట్లల్లో ఏం తప్పు పట్టుకున్నాడో ఏంటో అని భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసింది షీలా. రామ్ షీలాని తన క్యాబిన్‌లోకి రమ్మని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఏం జరిగితే అది జరిగింది. చేసిన తప్పు అనుభవించాలి కదా! అని తనకు తాను ధైర్యం చెప్పుకొని షీల రామ్ క్యాబిన్‌లోకి అడుగుపెట్టింది. షీల రామ్ క్యాబిన్‌లోకి రాగానే, షీలా, నాకు అర్జెంటుగా బ్రేక్‌ఫాస్ట్ అరేంజ్ చెయ్యి అని చెప్పాడు రామ్. అది విన్న సీతు ఆశ్చర్యపోయింది. రామ్ ఆల్రెడీ బ్రేక్‌ఫాస్ట్ చేసే వచ్చాడు కదా! మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ కావాలి అని ఎందుకు అడుగుతున్నాడు అని అనుకుంది సీతు. షీల కొంచెం రిలాక్సింగ్‌గా, సరే సార్, మీకు మాత్రమేనా మేడంకి కూడా తీసుకురమ్మంటారా అని తడబడుతూనే అడిగింది. ఒక్కరికి చాలు అని చెప్పాడు రామ్. షీల సీతు వైపు జాలిగా చూసి, పాపం, మా సార్ ఈమెకి భోజనం కూడా పెట్టడం లేదు. పాపం సీతు మేడం అని అనుకుంటూ వెళ్ళిపోయింది షీల. మరో 5 నిమిషాల తర్వాత రామ్ క్యాబిన్లోకి మూవింగ్ టేబుల్పై బ్రేక్‌ఫాస్ట్ తీసుకుని వచ్చింది షీల. బ్రేక్‌ఫాస్ట్ అక్కడ పెట్టేసి ఆమె బయటికి వెళ్ళిపోయింది. రామ్ ఫైల్స్ చూసుకుంటూనే, వేడివేడిగా ఉంది, చల్లారక ముందే తిను అని సీతుతో చెప్పాడు. ఇది నా కోసమా అని ఆమె అడిగింది. ఈ గదిలో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఉన్నదానివి నువ్వు ఒక్కదానివే కదా అని కోపంగా అన్నాడు రామ్. ప్రతిసారి తెలివి తక్కువగా ప్రశ్నిస్తావేంటి అని హెచ్చరిస్తున్నట్లుగా ఆమెకర్థమైంది. నేను ఇంట్లో తిన్నాను సార్ అని నెమ్మదిగా చెప్పింది సీతు. ఆమె అబద్ధం చెప్పింది అని అతనికి అర్థమైంది. అందుకే, సరే, నా కోసం ఇప్పుడు మళ్ళీ తిను అన్నాడు రామ్. రామ్ అంత శ్రద్ధగా తన కోసం బ్రేక్‌ఫాస్ట్ ఇస్తే సంతోషంగా మొత్తం తినేయాలి అనిపించింది సీతూకి. కానీ ఆమె చేతులు ఫుడ్ ముట్టుకుంటే బాగా మంటగా అనిపిస్తున్నాయి. అక్కడ స్పూన్ ఏమైనా ఉందేమోనని ఆమె వెతికింది. కానీ అక్కడ ఆమెకి స్పూన్ కనిపించలేదు. ఏం చేయాలో తెలియక సైలెంట్‌గా కూర్చుంది. స్పూన్ ఆ పక్కనే ఉంది చూడు అని చెప్పాడు రామ్. నేను స్పూన్ కోసం వెతుకుతున్నానని అతనికెలా తెలిసిందబ్బా అని సీతు షాక్ అయింది. సీతు ఏమీ మాట్లాడకుండా స్పూన్ తీసుకొని తినడం స్టార్ట్ చేసింది. ఆ స్పూన్ ఆమె గాయాలకు తగులుతున్నప్పుడల్లా ఆమె నోటి నుంచి చిన్నగా హా
అని అరుస్తున్న శబ్దం వచ్చింది. అది చూసిన మరుక్షణం రామ్ తను చేస్తున్న పని ఆపేసి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె పక్కనే కూర్చుని ఆమె చేతి నుంచి ప్లేట్ లాక్కొని చేతగాని పనులు చేతకాదని ఒప్పుకోవాలి. అంతేకాని పెద్ద పుడింగిలాగా అన్ని మీద వేసుకుని చెయ్యకూడదు. పెద్ద హీరోలాగా నిన్న ఆ గడ్డి అంతా ఎవరు నిన్ను పీకమన్నారు? అది కూడా చేతులతో అని మెల్లగా ఆమెను తిడుతూ ప్లేట్లోంచి స్పూన్‌తో ఫుడ్ తీసి ఆమె నోట్లో పెట్టాడు. సీతు అతను అలా చేస్తాడని అస్సలు ఊహించలేదు. రామ్ తనకి తినిపించడం చాలా అద్భుతంగా అనిపించిందామెకి. పట్టు, తిను అంటూ రామ్ ఆమెకి తినిపిస్తూ ఉంటే అప్రయత్నంగా ఆమె కళ్ళల్లో నీళ్లొచ్చాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు చూసిన రామ్‌కి మరింత బాధ వేసింది. సారీ సీతూ. నువ్వు పొద్దున చూసిందేది నిజం కాదు. నేను నా పక్కన ఇంకా నువ్వే ఉన్నావు అనుకొని శిల్పని అలా పట్టుకున్నాను అని చెప్పాడు రామ్. అంటే రాత్రి తనను వంటగదిలోంచి తీసుకువెళ్ళింది రామే అనే నిర్ధారణకు వచ్చింది సీతు. రాత్రి నేను నీకోసం ఇల్లంతా వెతికాను. నీళ్లు తాగుదామని కిచెన్‌లోకి వస్తే నువ్వు నాకక్కడ కనిపించావు. దోమల మధ్యలో కనీసం ఫ్యాన్ కూడా లేకుండా నువ్వు కింద పడుకొని ఉండడం చూసి బాధనిపించింది. అందుకే నిన్ను నా రూంలోకి తీసుకొచ్చాను. అందుకే ఉదయం కూడా నువ్వు నా గదిలోనే ఉన్నావు అని అనుకున్నాను. కానీ అప్పటికే నువ్వు నా గదిలోంచి వెళ్ళిపోయావు. శిల్ప అప్పుడే వచ్చినట్లుంది. అది తెలియక నేను ఆమెని నా మీదకు లాక్కున్నాను అని సంజాయిషీ ఇస్తున్నట్లుగా చెప్పాడు రామ్. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు అన్నట్లుగా అతని వైపుకు చూసింది. సార్, మీరీ విషయాలేవీ నాతో చెప్పనవసరం లేదు. నేను మీతో ఇంకో 6 నెలలు మాత్రమే ఉంటాను. ఆ తర్వాత మీరెవరో నేనెవరో మీరు నాకు ఇంత సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని బాధగా అన్నది సీతు. సీతు పదే పదే విడాకుల ప్రస్తావన తీసుకొస్తూ వాళ్ళిద్దరి మధ్య గోడ కట్టేసింది. రామ్ ఇక ఆమెతో ఏమీ మాట్లాడలేక, అయ్యయ్యో, అవును కదా, నీకిదంతా అవసరం లేదు. ఇదంతా నీకనవసరమే. సరే, ఆ విషయాలన్నీ వదిలేసేయ్. ఇప్పుడు తిను. నువ్వు పొద్దున్నుంచి ఏమీ తినలేదు. నాకా సంగతి తెలుసు. ఇప్పుడు తినడానికి ట్రై చేసినా నీ చేతులు సహకరించలేదు. ముందు తిను. తిన్న తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు రామ్. రామ్ ఆమెకు ఓపికగా చెప్పి ప్రేమగా తినిపించడం మొదలుపెట్టాడు. సీతు కూడా అతనిపై వర్ణించలేని ప్రేమతో, కళ్ళల్లో చెప్పలేని బాధతో మౌనంగా తింటోంది. ఒక తండ్రి తన కూతురికి ఎలా బెదిరించి భోజనం తినిపిస్తాడో అలా తినిపిస్తున్నాడు రామ్. అసలు రామ్ మనసులో ఏమనుకుంటున్నాడు? సీతుకి తన మనసులో ఎప్పుడో చోటిచ్చాను అన్న సంగతి రామ్‌కి అర్థమవుతుందా? సీతారాముల ప్రేమ కథ కొత్తగా మొదలవబోతోందా? వెయిట్ చేసి చూద్దాం. స్టోరీ నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్.